ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అనమాట. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులోని వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అంటే ఇప్పుడు ఏంటంటే, మన మనసులో ఉన్న వ్యక్తి మనకి దూరమైనప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ని అయితే తెలుసుకుందామండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రం ఈ రీడింగ్ వర్తిస్తుంది. మిగతా వాళ్ళైతే ఫోర్స్గా ఈ రీడింగ్ నాకే అని చెప్పి మాత్రం తీసుకోవద్దనమాట. అలానే ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా. ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తారో అప్పుడు ఆ సమయంలో మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయని అర్థం చేసుకోండి. వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంటు చాలా బాధగా అయితే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు మీరు ఇచ్చిన ప్రేమనైతే గుర్తించకుండా వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి మీ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అది డబ్బు ఆశతో కానీ, లేదా డబ్బులు సంపాదించాలి, లేదా ఇంకొకళ్ళ మాటలు వినడం కానీ, ఎలా అయితే ఏంటి మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తిను నాకెందుకు, తిని ప్రేమ నాకెందుకు, ఇలా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ నుండి అయితే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా అంటే చాలా బాధలో అయితే ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ఆప్షన్స్ ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు, మీరే కావాలి అని చెప్పే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే చాలా కర్మని ఫేస్ చేస్తున్నారండి. మీ వ్యక్తి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి మంచి కర్మ కావాలి, నేను మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి, ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏ ఆప్షన్స్ అయితే చూసుకొని వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు ఏమాత్రం సంతోషంగా లేరండి. వాళ్ళకి మీ ప్రేమ అనేది చాలా ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంది. అలానే మిమ్మల్ని వాళ్ళు చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారండి. మళ్ళీ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంటు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీ దగ్గరికి వెంటనే రావాలి, తన ప్రేమని మీకు ఆఫర్ చేయాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఆనందంగా లేరండి. చాలా ఆప్షన్స్ని అయితే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్స్ ఏవైనా కావచ్చండి. వాళ్ళకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, లేదా ఫ్యామిలీ కావచ్చు, లేదా ఇంకా వాళ్ళ కెరియర్ వైజ్ కావచ్చు, లేదా మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆప్షన్స్ అయితే మీ పర్సన్కి చాలా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కరే కాదండి, మీరు చూపిస్తున్న ప్రేమ మాత్రమే కాదు, వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి చాలా ఆప్షన్స్ని అయితే వాళ్ళు చూస్తున్నారు. ఆ ఆప్షన్స్ కోసమే మిమ్మల్ని అయితే వాళ్ళు వదిలేసుకున్నారండి. మీరు మీ పర్సన్ విషయంలో చాలా అంటే చాలా ఆ టైంని ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చాలా బాధపడుతున్నారనమాట. కానీ నేను ఇంత టైంని ఇన్వెస్ట్ చేశాను, నా పర్సన్ కోసం నేను ఇంతలా ఆలోచించాను కదా, వాళ్ళు నన్ను ఏమాత్రం కూడా కేర్ చేయకుండా నా లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రేమని కూడా మీకు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు పాస్ట్‌లో మీరు ఇచ్చిన ప్రేమని గుర్తు చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి, వాళ్ళ ప్రేమని ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. కానీ
ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా రావాలి అని అనుకుంటున్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోవట్లేదండి. అది ఏంటి అంటే ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో ఉందో ఆ సిట్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంతటితో ఈ బాధ కానీ లేదా ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కావచ్చు లేదా ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కావచ్చు ఏదైనా సరే ఇదంతా కూడా ఎండ్ అయిపోయి వాళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారండి. కాకపోతే ప్రెజెంటు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం అయితే యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. కానీ రావడం అయితే ఖచ్చితంగా వస్తారండి. కొంతమంది ఎనర్జీస్ ప్రకారం ఏంటి అంటే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆల్రెడీ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండాలి. లేదా మెసేజ్ కానీ, కాల్ కానీ లేదా డైరెక్ట్ వాళ్ళే కానీ వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి ఉండాలనమాట. సో, ఇప్పుడైతే నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, మీ పర్సన్ యొక్క కరెంటు ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. క్లారిటీగా చెప్పాలి అంటే, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏ ఆప్షన్స్ అయితే చూసుకొని వెళ్ళిపోయారో, ఆ ఆప్షన్స్ ఏవి కూడా వాళ్ళకి వద్దు. మీరే కావాలి. మీ ప్రేమే కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలానే వాళ్ళ ప్రేమని మీకు ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. అలానే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ మీరు ఉన్నట్లయితే, వాళ్ళు మీతో మాట్లాడాలి. మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యాలని అనుకుంటున్నారు. లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే ఉంటే, ఈ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌ని ఇంతటితో ఎండ్ చేసి, మీతో మంచిగా కమ్యూనికేట్ చేసి, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారండి. లేదా ఒకవేళ మీరు కాంటాక్ట్‌లో ఉన్నా కూడా, తను మిమ్మల్ని కలవడానికి ఇష్టపడకుండా ఇలా ఉన్న సిట్యుయేషన్ అయితే ఉన్నవాళ్ళు ఏంటి అంటే, మీ పర్సను ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరు ముందు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇందులో నుంచి మీరు ఫస్ట్ అయితే బయటికి వచ్చి, మీరు మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సంట్రేషన్ చేసి, మీరు హ్యాపీగా మీ లైఫ్‌లో ఏదైనా ఒక గోల్‌ని అనుకొని, దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేకాని ఇలా ఇదే ఎనర్జీలో అయితే ఉండొద్దండి. నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. సో, నెగెటివ్ ఎనర్జీ నుంచి మీరైతే ఫస్ట్ బయటొచ్చేసి పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. అలానే సెల్ఫ్ కేర్ పైన కాన్సంట్రేషన్ చేయండి. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. ఇదేంటంటే జనరల్ రీడింగ్ అండి. ముందే చెప్తున్నాను. అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అలానే ఆ సాయినాథుని దయ వల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే చాలామంది కూడా ఈ రిలేషన్‌షిప్స్ వల్ల చాలా బాధపడుతున్నారండి. నాకైతే కామెంట్స్ వస్తున్నాయి. నేను చూస్తున్నాను. కాకపోతే నాకు రిప్లై ఇచ్చే అంత టైం లేక నేను రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అవి చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ముందైతే మీరు ఆ నెగెటివ్ ఎనర్జీ నుంచి బయట రండి. ఫస్ట్ అయితే మీరు మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సంట్రేషన్ చెయ్యండి. ఒక సిస్టర్ అనుకుంటాను కామెంట్ పెట్టారు. చాలా పెద్ద కామెంట్ పెట్టారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సిస్టర్, మీకు పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఆ సాయినాథుని దయ మీ మీద ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీ కోరిక ఖచ్చితంగా అతి త్వరలోనే నెరవేరాలని, మీరు అనుకుంటున్నట్లు మీ దగ్గరికి రావాలి. మీ బావతో మీ పెళ్ళి అవ్వాలి. మీరు తనతో కలిసి హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సాయినాథుని కూడా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి రీడింగ్. అండ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో వస్తాను. జై సాయిరామ్. లోకా సమస్త సుఖినో భవంతు.